హరీష్ రావు ఇంత పని చేశారా? కొత్త కోణం బయటకు వచ్చేసింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రోజుకో కొత్త కోణం బయటపడుతుంది. ఈ మొత్తం కుంభకోణానికి సూత్రధారుల్లో ఒకరైన ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావుతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు టచ్లో ఉండి కావాల్సిన సూచనలు చేశారని తేలింది. పోలీసులు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్లో అందుకు సంబంధించిన అంశాలే క్లియర్గా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి విదేశాల్లో తలదాచుకున్న ఐ న్యూస్ ఎండి శ్రవణ్ రావుకు సంబంధించిన అంశంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో A6 గా ఉన్న శ్రవణ్ రావు బెయిల్ పిటిషన్ కు విషయంపై ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన పోలీసులు అందులో కీలక విషయాలు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు బేగంపేట SBI కార్యాలయంలో సమావేశాలు నిర్వహించారని పేర్కొన్నారు. బేగంపేట హరిత ప్లాజా, మ్యారీగోల్డ్ హోటల్, జూబ్లీ హిల్స్ లోని శ్రవణ్ రావు ఇంట్లో తరచూ కీలక సమావేశాలు జరిపి కీలక అంశాలపై చర్చించేవారని పోలీసులు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ ప్రత్యేకంగా సర్వే చేసింది. అందులో పార్టీ అధికారం కోల్పోతుందని, 50 సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని సర్వే తేల్చేసింది. ఇక ఈ విషయంపై ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు చర్చించారు. వ్యూహాత్మకంగా అధికార పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న అందరి ఫోకస్ పెరిగింది. వాళ్లకు చేరే డబ్బుపై దృష్టి పెట్టారు. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో నిఘాను పెంచారు. ఎంత చేసినా ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక SBIలో ఉన్న డేటాను ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఈ కుట్ర విషయాన్ని ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు తెలిపారని అఫిడవిట్లో స్పష్టం చేశారు పోలీసులు. ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా వాట్సాప్ డేటా, కాల్స్, ఫోన్లోని యాప్స్, గ్యాలరీ, వీడియోలు, ఫోటోలు తొలగించడం ఎలాగో తెలుసుకున్నారు. అలా తమ ఫోన్లను, ట్యాబ్లను, పర్సనల్ ల్యాప్టాప్లను ఫార్మాట్ చేశారని పోలీసులు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక SBIలోని హార్డ్ డిస్క్లను, పెన్ డ్రైవ్లను కూడా, పత్రాలని కూడా, డైరీలని, ప్రింట్అవుట్లని కూడా ధ్వంసం చేయడం పైన నిందితులంతా కలిసి చర్చించే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇక రాజకీయ నిఘా కోసం శ్రవణ్ రావుతో తరచూ సంప్రదింపులు జరపాలని ప్రభాకర్ రావుపై హరీష్ రావు ఒత్తిడి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసే ప్రత్యర్థుల ఫోన్ నంబర్లపై నిఘా ఉంచాలని శ్రవణ్ రావు సూచించాడు. అతను తన బృందంతో పాటు ప్రొఫైళ్లను తయారు చేసి నిఘా ఉంచాడని పేర్కొన్నారు. ఆ ఫోన్ నంబర్లలో సాగే సంభాషణలను రహస్యంగా విని సేకరించిన సమాచారాన్ని ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుకు ప్రణీత్ రావు చేరవేశాడని తెలిపారు. ప్రణీత్ మూసీ నదిలో పడేసిన హార్డ్ డిస్క్లు గతంలో SBIలో వినియోగించినవే అని FSL నిర్ధారణ చేసింది. మూసీలో దొరికిన హార్డ్ డిస్క్ సీరియల్ నంబర్ల ఆధారంగా ఇవి SBIకి చెందినవే అని ఫిక్స్ అయినట్టు విచారించారు పోలీసులు.